శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తెలుగు నేల మీద వేమన పద్యము తెలియని వారుండరు. తాత్వికుడు, మహాయోగి, మూఢాచారాలను నిరసించి సమాజంలోని పోకడలను తెలియజేసినటువంటి మహానుభావుడు. ఆయన స్పృశించని అంశాలు లేవు. ప్రజాకవిగా ప్రజల హృదయాలలో నిలిచాడు. 17వ శతాబ్దంలో ఉన్న వేమన తన పద్యంలో 3 నిషేధాలను తెలియజేశాడు. అవి ఈనాటి కాలంలో కూడా సర్వజనులు ఆచరింపదగినటువంటి. శివునియందు భక్తి నిష్టగా నిలిపితే భవబంధ విముక్తి కలుగుతుందని తెలియజేశాడు. మనసులో శివుణ్ణి తలుచుకుంటే జీవుడే శివుడవుతాడన్నాడు. అలాంటి శివుణ్ణి ఎలా పూజించాలి అని తెలియజేస్తూ ఇవి శుద్ధిగా ఉంటేనే ఫలితం ఉంటుంది, లేకపోతే వ్యర్థమని తెలియజేశాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో వేమన మనుషులమైన మనం నిషేధించాల్సిన 3 విషయాలను తెలియజేశాడు. ఒకటి, ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు అన్నాడు. రెండవది, భాండశుద్ధి లేని పాకమేలా. మూడవది, చిత్తశుద్ధి లేని శివపూజ ఏలరా అని 3 విషయాలను నిషేధించాలని ప్రశ్నించాడు. మొదటిది ఆత్మశుద్ధి. మనసు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలని కూడా చెబుతారు. ప్రతివారిలో ఉన్న జీవాత్మ పరిశుద్ధమైంది. ఇక్కడ అనుమానం ఏం లేదు. అందరిలో ఉన్న జీవాత్మ పరిశుద్ధమైనది. ఆత్మశుద్ధిని మనసు, శరీరము అని చెప్పుకున్నట్లయితే ఇవి సహజంగా శుద్ధమైనవి కావు. ప్రతినిత్యము మన కోరికల వల్ల మనస్సు మాలిన్యమైపోతూ ఉంటుంది. శరీరము 4 రోజులు స్నానం చేయకపోతే కంపకొడుతుంది. ఫలితంగా చర్మరోగాలు, అనారోగ్య సమస్య తలెత్తుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కలిగిన మురికిని కడిగి వేసుకోవాలంటారు. మనసులో ఒక కోరిక కలిగితే అది తీర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది, ఎన్నో పెడుదారులు తొక్కాల్సి వస్తుంది. మనం స్నానం చేయకపోతే మన శరీరం నుంచి కలిగినటువంటి దుర్వాసనను మనమే భరించలేము. అందుకే ఎప్పటికప్పుడు స్నానాధికాలచే శుభ్రం చేసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటామని అర్థం. చాలామంది పాటిస్తున్న విషయమే. మరి మనస్సును ఎలా శుద్ధి చేసుకోవాలి? ధ్యానము, యోగము, ప్రాణాయామము, తక్కువగా తినడం, సంయమనము పాటించడం, తక్కువగా నిద్రపోవడం. అంటే మామూలుగా మనిషి 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలంటారు. ఇలాంటి మంచి లక్షణాలు అలవర్చుకున్నట్టయితే ఆత్మశుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు చేసే పనులు ఆచారంగా చేస్తారు. ఆచారం అంటే ఏమిటి? మన పూర్వీకులు ఆచరిస్తూ స్థిరపడ్డటువంటి మంచి నడవడికను మనము పాటిస్తే అది ఆచారం. సాధారణంగా చెప్పాలంటే మన నడవడి అది సాంఘికాచారము కావచ్చు, వైదికాచారం కావచ్చు. సమాజానికి మేలు కలిగే పనులన్నీ చేసినప్పుడు అవి సాంఘికాచారాలు. ఇతరులకు జ్ఞానాన్ని అందించడము, సత్యసంధత, ధర్మాచరణ, ఉత్తమ గ్రంథాలను చదవడము, ఇవన్నీ వైదికాచారాలని చెప్తారు. ఈ రెండింటి వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. అలాంటి వారే సదాచార సంపన్నులని వ్యవహరింపబడతారు. దాన ధర్మాలు చేయాలనేవి ఆచారంలో ఒక భాగం. ఆత్మశుద్ధితో చేసినట్లయితే పుణ్యం. అంతేగాని ఆ వచ్చినటువంటి భిక్షగాన్ని తిట్టుకుంటూ, మందలిస్తూ, విసుక్కుంటూ దానం చేయడం వల్ల ప్రయోజనం లేదు. మన సొంత విషయాలు మొదలుకొని భగవద్ధ్యానంలో వరకు కూడా ఆత్మశుద్ధి అనేది అతి ప్రధానమైనటువంటి. ఆత్మశుద్ధితో చేయనటువంటి ఏ పనైనా వ్యర్థమే. అందుకే ఆత్మశుద్ధి ప్రధానం అని చెప్పేసి వేమన గారు చెప్పారు. ఆచరించే ఆచారాలన్నీ కూడా ఆత్మశుద్ధితోనే చేయాలి, అప్పుడే మనకు ఉత్తమ ఫలితం ఉంటుంది అన్నారు. ఇక రెండవది భాండశుద్ధి. మనం వండేటటువంటి పాత్రలు శుభ్రంగా ఉన్నట్టయితే అందులో వండినటువంటి పదార్థాలు కూడా అమృతంతో సమానమవుతాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా వసతి గృహాలలో
వండినటువంటి పదార్థాలు తిని పిల్లలందరూ అస్వస్థతకు గురైనారని వింటుంటాం. రోజు వండి పెడుతున్నారు, ఆ రోజే ఎందుకు అలా అయింది? శుభ్రంగా కడగనటువంటి పాత్రలో భోజనం వండడం వల్ల ఆ భోజనము విషతుల్యమై పిల్లల అనారోగ్యానికి కారణమై, మనం చిన్నగున్న రోజులలో భోజనం వండే పాత్రలకు కళాయి పెట్టించేవారు, కడగగానే శుద్ధైపోతాయని చెప్పేసి భావన. మనము చిన్నగున్న రోజులలో ఈ ఫుడ్ పాయిజన్ అయిందనే విషయాన్ని ఎక్కడా వినలేదు. కానీ ఈనాడు తరచుగా ఈ మాట వినడానికి కారణం ఏమిటంటే, పాత్ర శుద్ధి లేకుండా వండినట్టయితే ఆ ఆహారము విషతుల్యమై అనేక అనర్థాలకు దారితీస్తుందన్న విషయము జగద్విదితమే. అందుకే భోజనము వండేటప్పుడు పాత్రలు చాలా శుభ్రంగా ఉన్నట్టయితే తిన్నటువంటి ఆహారము అమృతతుల్యము. జైసా అన్ను వైసా మన్ అంటారు. అంటే మనం తినే ఆహారం ఎలా ఉంటే మన ప్రవర్తన కూడా ఆ రోజు అలాగే ఉంటుంది. విన్నటువంటి ఒక కథ జ్ఞాపకం వస్తుంది. పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు లేవు. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి లేదా పట్టణానికి వెళ్ళాలనంటే అడవి మార్గం గుండా వెళ్ళాల్సిందే. వేసవి కాలంలో నడుస్తూ ఉంటే దాహం వేస్తే నీళ్లు తాగడానికి వాగులో, వంకలో, నదిలో, చెరువులో ఉండేవి. అవి లేని ప్రాంతంలో పుణ్యాత్ములు ఎవరో ఆ దారి పక్కకు బావి తవ్వించి నీళ్లు చేదుకోవడానికి బొక్కెను వేసి ఉంచేవారు. అలా దారిన వెళ్ళేవారు, దాహం అయితే దాహం తీర్చుకొని వెళ్ళేవారు. అనుకోకుండానే అది తవ్వించినటువంటి దాతకు పుణ్యం కలిగేది. ఒక మహానుభావుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వేసవి కాలము, బాగా అలసిపోయాడు. ఆ బావి దగ్గరికి రాగానే ప్రాణము లేసి వచ్చినట్టయి గబగబా నీళ్లు చేదుకొని తాగాడు. చెట్టు కింద కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతని మనసులో, మనుషులు తిరగనటువంటి ఈ అడవిలో ఈ బావి ఉంది, ఎవరొస్తారు ఇక్కడ? ఈ బొక్కెనను నేను తీసుకొని నా ఇంట్లో వాడుకుంటే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చిందట. ఆయన మహానుభావుడు, గొప్పవాడు, సస్శీల సంపన్నుడు. మరి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందా అని ఆలోచన చేస్తే ఆ బావిని ఒక గజ దొంగ తవ్వించాడట. బాటసారుల నుండి దొంగిలించినటువంటి ధనముతో ఆ బావి తవ్వించినాడట. ఆ బావిలోని నీళ్లు తాగగానే ఈ ఉత్తమునికి కూడా అలాంటి ఆలోచన వచ్చిందని చెప్తారు. మనము తినే ఆహారము పవిత్రంగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం, దేన్ని కూడా అనలేదు. మరి అలాంటి అన్నాన్ని వండే పాత్రలు శుభ్రంగా లేకపోయినట్టయితే ఆ ఆహార పదార్థము ఎందుకు అని ప్రశ్నించాడు. తిండే లేకపోతే ఈ తిప్పలెందుకు? ఎంత ఆకారం ఉన్నా ప్రతివారికి జానెడు పొట్టే. జానెడి పొట్టకు జేరిపోతులాట అంటాం. జానెడు పొట్ట నింపుకోవడానికి ప్రమాదకరమైన జేరిపోతులను ఆడించి బతుకుతున్నవారున్నారు. ఆహారం అనేది మనిషికి ప్రాణం కాబట్టి పాత్రలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి సమాజానికి తెలియజేశాడు. ఇక మూడవది చిత్తశుద్ధి. భగవంతుణ్ణి పూజించేటప్పుడు నిర్మలమైన మనస్సుతో పూజించాలి. మనస్సులో ఏ కల్మషం లేకుండా, ఏ కోరికలు లేకుండా పూజించాలన్నదే వేమన గారి యొక్క ఉద్దేశము. ఈ చిత్తము, మనస్సు అని వాడుతుంటాము. ఇది సూక్ష్మ శరీరం కాబట్టి అంతరంగంలో ఉన్న మనస్సును శుభ్రపరచాలి. అందుకే శివ పూజ చేయాలి అన్నాడు. మనస్సు నిర్మలంగా లేకుంటే చేసినటువంటి పూజ వ్యర్థం. ఈనాడు మనం చూస్తున్నాము, భక్తి కంటే పోటీతత్వం ఎక్కువైంది. ఆడంబరంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భగవంతుని ముందు భజన చేస్తూ కూసునే పరిస్థితులు పోయాయి. భక్తి భావన తక్కువైందనేదే భావన. అది శోచనీయం. భగవంతుణ్ణి ఎలా ఉపాసించాలో భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. నాయందే మనసు నిలిపి తదేక నిష్ఠతతో శ్రద్ధతోనూ నన్ను ఉపాసించే వాళ్ళు ఉత్తమ యోగులు అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరినైతే పూజిస్తున్నామో వారిని తన మనస్సు అందే నిలుపుకొని తదేక నిష్ఠతో, మిక్కిలి శ్రద్ధతో, ఎలాంటి కోరికలు కోరుకోకుండా, చంచలత్వం లేకుండా, ఏకాగ్రతతో ఎవరైతే ఉపాసిస్తారో
వాళ్ళే యోగులన్నారు. అందుకే ఇక్కడ భక్తి ప్రధానం. మనస్సు నిర్మలత్వముతో, చంచలత్వం లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా భగవంతుణ్ణి పూజించినట్టయితే అది నిజమైనటువంటి శివ పూజ. అప్పుడు శివపరమాత్మ అనుగ్రహిస్తాడు అని వేమన గారు తెలిపారు. ఆయన మనకు అందించిన ఈ చిన్న పద్యంలో ఈనాడు ప్రతివారు ఆచరించదగినటువంటిది సంఘతత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని రెండింటిని కలిపి మనల్ని సక్రమ మార్గంలో నడిపించ ప్రయత్నం చేసిన వారు యోగి పుంగవులు శ్రీ వేమన గారు. అందుకే ఈ పద్యాన్ని మన చిన్నపిల్లలకు నేర్పి బాల్యదశ నుండే వాళ్లకు ఈ సదాచారాలు అబ్బే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.